తూర్పుగోదావరి జిల్లా పెరవల్లి మండలం అన్నవరప్పాడు ఖండవల్లి గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కువైట్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన మీసాల ఈశ్వర్రావు, మొల్లేటి సత్యనారాయణ మృతదేహాలను స్వగ్రామాలకు తరలించారు. ఖండవల్లిలో సత్యనారాయణ మృతదేహం వద్ద బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తామంతా సత్యనారాయణపైనే ఆధారపడుతున్నామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి కూడా పెరవల్లి మండలం ఖండవల్లి గ్రామంలో ఉన్న ప్రస్తుతానికి ఈ గ్రామానికి సంబంధించి చూస్తే కనుక కువైట్లో కూడా బతుకు తెరువు కోసం వెళ్ళినటువంటి ఎవరైతే సత్యనారాయణ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి అగ్ని ప్రమాదంలో కూడా పూర్తిగా చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. మా చెప్పండి, అసలు ఎన్నాళ్ళు అవుతుంది వెళ్ళి అక్కడికి, మీకు ఏమవుతుంది? తమ్ముడు అంటే 10 సంవత్సరాలు అయిందండి. వెళ్ళి శుద్ధికి వచ్చారండి, శుద్ధికి వచ్చి ఇల్లు కట్టుకున్నారండి. అప్పులు ఉన్నాయని మళ్ళీ వెళ్ళారండి. మా తమ్ముడి మీద మా అమ్మ, మా నాన్న, మా పాప ఆధారపడి పనికి వెళ్ళరండి. వీళ్ళు ఇంట్లోనే ఉంటారండి. ఆ ఒక్క పోటే అండి వీళ్ళకి ఆధారం అండి, ఒక కొడుకు అండి. ఈ పిల్లోడు మాత్రం మంగళవారం నాడు తెల్లారితే బుధవారం నైటు 1 గంటకి 2 అంటుకుందండి. అక్కడ అంటుకుంటే బయటపడ్డాడంటండి. మొత్తం మీద బయటపడితే పేణాలతోటి ఉండి మాత్రం లచ్చివారం నాడు 12 గంటలకి 2 గంటలకు పోయాడంటండి. మాకు తెలియలేదండి, నిన్నే తెలిసిందండి మాకు. మా పాపకి అది ఇయ్యాలి చెప్పామండి. తోడు చాలా బాగా ఉండేవాడండి మా తమ్ముడు, చాలా బాగా. అమ్మని బాబుని అందరినీ బాగానే చూసుకునేవాడండి. మా చెల్లెల్ని అందరినీ, మా పాపలని ఏంటి, మా చెల్లి గారి పిల్లల్ని ఏంటి, అందరినీ చాలా బాగా చూసేవాడండి. అందరూ మా తమ్ముడి మీద ఆధారపడే ఉన్నారండి. అందరినీ వాళ్ళకి కొంచెం అందరం లేనివాళ్ళమే అండి. మా తమ్ముడు కష్టాజీతం మీద మమ్మల్ని అందరినీ చూశాడండి. ఇల్లే కట్టుకున్నాడండి. ఆడే రెక్కల మీద కట్టుకున్నాడు. అప్పులు ఉన్నాయని వెళ్ళాడండి. అది తెల్లపోతాడండి. మన ఈ అప్పుల గురించి వెళ్ళాడండి. చిన్నపిల్ల గారి పిల్లలు మమ్మల్ని వీళ్ళని కుటుంబాన్ని అందరినీ బాగా చూసేవాడండి. ఆ ఒక్క గారి మీద అందరినీ బాగా చూసుకునేవాడు, లోటు లేకుండా చేసేవాడండి. ఇక్కడ ఉన్నప్పుడు వ్యవసాయం చేసేవారండి. అక్కడికి వెళ్ళాకండి మామూలు బోర్లు పని చేసే పుస్తకండి. తర్వాత ఏమైంది మా పని మార్చి దాంట్లో పెట్టారండి. చూస్తే కనుక కుటుంబం మొత్తం కూడా తన మీదే ఆధారపడి ఉంది. అలాంటి తరుణంలో కూడా బతుకు తెరువు కోసం అక్కడికి వెళ్ళి పూర్తిగా చనిపోవడం కూడా తమంతా కూడా బాధగా ఉందని చెప్పి కుటుంబ సభ్యులు కూడా చూస్తే పూర్తిగా బాధపడుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు, సాక్షి టీవీ, నిడదవోలు నియోజకవర్గం.